హాయ్! హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే స్టార్ట్ అయింది. చాలామంది అడుగుతున్నారు కదా! ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ జాబ్ చేయడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉందా అని. యెస్! ఇప్పుడు అఫీషియల్‌గా ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఇది డైరెక్ట్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి అయితే వచ్చింది. త్రూ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే చెప్తాను నేను. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్, గుడ్ సాలరీ ప్యాకేజ్ అండ్ సింపుల్ వర్క్ అయితే ఉంటుంది. సో టుడే ఈ వీడియోలో 2 డిఫరెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేద్దాం. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే తెలుగులో మోర్ వీడియోస్ చేయడానికి అయితే డెఫినెట్‌గా ట్రై చేస్తాను నేను. ఫస్ట్ జాబ్ ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ వర్క్. సెకండ్ జాబ్ ఏంటంటే స్పీచ్ రికార్డింగ్ అండ్ ట్రాన్స్క్రిప్షన్. ఇంట్లో నుంచే ఈజీగా వర్క్ అయితే చేయొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే మీకు ఆడియో ఇస్తారు. మీరు దాన్ని విని ఎగ్జాక్ట్‌గా టెస్ట్ అయితే టైప్ చేయాలి. సింపుల్‌గా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. స్పీకర్ ఏం మాట్లాడుతుందో ఎగ్జాక్ట్‌గా దాన్నైతే టైప్ చేయాలి. వెరీ సింపుల్ వర్క్ కదా! సో డెఫినెట్‌లీగా మిస్ అవ్వకండి. ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు మనీ అయితే. ఎలిజిబిలిటీ అయితే చూసుకుందాం. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అండ్ టైపింగ్ స్కిల్స్ అయితే డెఫినెట్‌లీగా ఉండాలి. మీ మదర్ టంగ్‌లో రికార్డింగ్ అండ్ రైటింగ్ అయితే డెఫినెట్‌లీగా రావాలి మీకు. నేటివ్ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి డెఫినెట్‌లీగా. డిగ్రీ ఉన్న స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ల్యాప్‌టాప్ అండ్ డెస్క్‌టాప్ అనేది కంపల్సరీ ఉండాలి. మనకు జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే. ఇండియాలో ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు మీరైతే. క్వాలిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్ అయినా ఎవరైనా అందరైతే అప్లై చేయొచ్చు దీనికి. సో సాలరీ గురించి చూసుకున్నట్లయితే పర్ మినిట్ ఆర్ టాస్క్ బేస్ చేసుకొని మీకు పేమెంట్ అయితే ఉంటుంది. డీసెంట్ ఎర్నింగ్ అనే ఆపర్చునిటీ అయితే ఉంటుంది మీకు. జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూసుకుందాం. ఆడియో లిజనింగ్ చేయాలి. సెంటెన్స్ బై సెంటెన్స్ అనేది టైప్ చేయాలి. అక్యురేట్‌గా ట్రాన్స్క్రిప్షన్ అనేది సబ్మిట్ చేయాలి మీరు. అంటే లిజనింగ్ అండ్ టైపింగ్ వర్క్ అయితే డెఫినెట్‌లీగా ఉండాలి మీకు. సో సెకండ్ జాబ్ అయితే చూసుకుందాం మనం. స్పీచ్ రికార్డింగ్ అండ్ ట్రాన్స్క్రిప్షన్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు టాపిక్స్ ఇస్తారు. మీరు ఆడియో రికార్డింగ్ చేయాలి అండ్ దాన్ని ట్రాన్స్క్రిప్షన్ కూడా సబ్మిట్ చేయాలి. 2 చేయాలి వర్క్స్ అయితే. ఎలిజిబిలిటీ గురించి మాట్లాడకపోతే సేమ్ ఎలిజిబిలిటీ. సో ఎనీవన్ కెన్ అప్లై. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చెప్పుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్క్స్ అయితే ఉంటుంది ఇందులో. అండ్ సాలరీ కూడా మనకు గుడ్ పేమెంట్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. టాస్క్ బేస్ చేసుకొని ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో టాపిక్స్ అనేది ఇస్తారు. రీడ్ అండ్ అండర్స్టాండ్ అయితే చేయాలి. ఆడియో రికార్డ్ చేయాలి అండ్ ట్రాన్స్మిషన్ అనేది సబ్మిట్ చేయాలి. సింపుల్‌గా చెప్పాలంటే స్పీచింగ్ అండ్ రికార్డింగ్ అండ్ టైపింగ్ 3 థింగ్స్ అయితే చేయాలి మీరు. సో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈ 2 జాబ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే వస్తున్నాయి. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం మనం ఇప్పుడు. మెయిన్ క్వశ్చన్ అయితే ఉంటుంది అందరికీ. సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూసుకోండి. ఓపెన్ చేసి డీటెయిల్స్ అయితే రీడ్ చేయండి. క్లిక్ హియర్ టు అప్లై అనే ఆప్షన్ మీద ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. గూగుల్ ఫార్మ్ అయితే వస్తుంది అక్కడ. సో మీ డీటెయిల్స్ అయితే ఓవరాల్‌గా అయితే ఫిల్ చేయండి. ఫుల్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడీ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అన్నీ ఫిల్ చేయండి. ఆల్ డీటెయిల్ ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఆఫ్టర్ అప్లికేషన్ తర్వాత కొన్ని రోజుల తర్వాత అప్డేట్ వస్తుంది మీకు. సెలక్షన్ అని నెక్స్ట్ స్టెప్ అని చెప్తారు వాళ్ళు. సో ఫైనల్ మెసేజ్ ఏంటిదంటే నా నుంచి మీకు చాలా సింపుల్ వర్క్ అండ్ గవర్నమెంట్ ఆపర్చునిటీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మిస్ అవ్వకండి. ఇమ్మీడియేట్‌గా అప్లై చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్ కోసం. సో మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీతో మళ్ళీ